సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు కూడా 5 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. జాబ్ నౌకరీ పక్కా గ్యారంటీ కూడా దాంట్లో భాగం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాల వైపు తీసుకుపోయేటువంటి ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది. ఇవాళ పోయినసారి మీ అందరికి తెలుసు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు మీరందరూ ఆశీర్వదిస్తేనే, మీరందరూ సపోర్ట్ చేస్తేనే, మీరందరూ నన్ను భుజాల మీదకి ఎత్తుకుంటేనే నేను ఆ స్థాయిలో పోరాటం చేయగలిగిన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఇవాళ తీన్మార్ మల్లన్న వెంట కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఉంది, సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, టీజేఎస్ పార్టీ ఉంది, ఇక్కడ పిఆర్టీయూ సంఘం ఉంది, యూటీఎఫ్ సంఘం ఉంది, అలాగే టీయూటీఎఫ్ ఉంది. అనేకమైనటువంటి సంఘాలన్నీ వాళ్ళ ఒకే పక్షానికి వచ్చి తీన్మార్ మల్లన్న అవసరం, ఈ సమాజానికి మండలికి అవసరం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా నాకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి పరిస్థితి. సోదరులారా, ఎవరు ఏం చేసినా అల్టిమేట్ గా మీరు ఆశీర్వదిస్తేనే తీన్మార్ మల్లన్న మండలికి పోతాడు. మీరు మీ ఆకాంక్షలు నెరవేర్చేటోడు తీన్మార్ మల్లన్న భావిస్తేనే నేను చట్టసభలో ఉండగలుగుతా. మీ అందరికి తెలుసు, కేసీఆర్ తో నేను చేస్తున్నటువంటి పోరాటంలో దాదాపు 100 కేసులు నా మీద పెట్టిండు. ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి పంచాయతీ కాదు. ఈ ఉద్యోగాల పంచాయతీ, మీ జీవితాల పంచాయతీ, మన పిల్లల పంచాయతీ, మన విద్యా వైద్యం గురించి చేసినటువంటి పోరాటంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి 100 రోజులు జైల్లో బంధించిన ఏ ఒక్క రోజు కూడా తలవంచకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి నీ ఉద్యోగం కూడగొడితే తప్ప మా పేద పిల్లలకు ఉద్యోగాలు రావని పోరాటం చేస్తుంది తీన్మార్ మల్లన్న. ఇవాళ మీరు అర్థం చేసుకోండి, తీన్మార్ మల్లన్న పోటీ చేసి గెలవడం అంటే అది నిరుద్యోగులు గెలవడం, అది ఉద్యోగస్తులు గెలవడం, అది పెన్షనర్లు గెలవడం, అది మేధావి వర్గం గెలుపుగా మీరు భావించాల్సిందిగా కోరుతా ఉన్న